హలో, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. దాన్ని కొంచెం దంచిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కరగబెడుతున్నాను. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లంలో లాస్ట్ డస్ట్ ఉంటుంది కాబట్టి అది వడగట్టడం కోసం నేను కొంచెం కరగబెడుతున్నాను. సో ఈ కొబ్బరి లడ్డూకి చాలామంది పచ్చి కొబ్బరి వాడుతుంటారు. సో నేను పచ్చి కొబ్బరి వాడకుండా టేస్టీగా చక్కెర కూడా యూస్ చేయట్లేదు. సో బెల్లం బెటర్ అనిపించింది చక్కెర కంటే. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మిల్క్, ఇవి కాచి చల్లార్చినవి. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడరు, అందరికి షాప్లో దొరుకుతుంది కదా. సో ఇది వచ్చేసి నెయ్యి చూసారా, ఇక్కడ రవ్వ రవ్వగా ఉంది. సో ప్యూర్ ఘీ అనమాట. సో తర్వాత కొంచెం బాదం పప్పు తీసుకున్నాను. యాలకులు మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేశాను అనమాట. సో యాలకులు కూడా వేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. మీకు కావాలంటే బాదం పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి బాదం పప్పు యాడ్ చేశాను. ఓన్లీ 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి నెయ్యి వచ్చి నేను ఒక 2-3 స్పూన్స్, టోటల్గా 2-3 స్పూన్సే యూస్ చేశాను దీంట్లో. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, ఇది 1/2 kg వరకు ఉంటుంది. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఊరికనే కొంచెం అట్లా ఒక 2 మినిట్స్ నెయ్యి దానికి పట్టేంత వరకు కలిపితే చాలు. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇది డెసికేటెడ్ కాబట్టి ఫ్రై అయిపోయి ఉంటుంది. సో దీనికి టేస్ట్ ఎట్లా యాడ్ చేస్తామంటే, ఇప్పుడు బెల్లము, పాలు వల్ల ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. సో దీంట్లో నేను ఇప్పుడు ఆల్రెడీ గ్రైండర్కి వేసిన బాదం పప్పు, యాలకులు కలిపేశాను. ఇప్పుడు కొంచెం కరగబెట్టున్నాను కదా బెల్లం. సో ఆ బెల్లంని వాటర్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నాను. ఆ పాలు వల్ల ఈ కొబ్బరికి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడరు షాప్స్లో రెడీమేడ్గా దొరుకుతుంది. బయట బిర్యానీలో, ఫ్రై ఐటమ్స్కి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇట్లాంటి వాటికి వాడుతుంటారు. సో నేను ఈ కొబ్బరి లడ్డు చేద్దామనేసి ఈ కోకోనట్ పౌడర్ తెప్పించాను. సో ఒకసారి బెల్లం వేసి ట్రై చేద్దామని. లడ్డూలు అయితే వైట్గానే వచ్చాయి, ఎందుకంటే ఈ పౌడర్ ఇట్లా ఉంది కదా. జస్ట్ 2-3 మినిట్స్కి ఇది బాగా ముద్దగా అయిపోయింది. దీంట్లో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసాను. జస్ట్ అట్లా కలిపేసాం, అయిపోయింది అనమాట. ఇంకా ఇది ఇప్పుడు చల్లారబెట్టిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. సో అక్కడక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి. సో చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెడుతున్నాను అనమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, టేస్ట్గా ఉంది. అందులో మనం చక్కెర యూస్ చేయట్లేదు. చిన్నపిల్లలకి ఒక 15 మినిట్స్లో మీరు బాక్స్లో, క్యారేజ్లో ఒక స్వీట్ ఐటెం పెట్టడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చక్కెర యూస్ చేయకుండా బెల్లం యూస్ చేసాము, అది కూడా మంచిదే కదా. సో అది కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది. తర్వాత బయట జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే దీంట్లో మనం మిల్క్ యూస్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి వీలవ్వదు. ఒక వీకెండ్ మీరు ఒక 1/2 kg లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా, మీరు పచ్చి కొబ్బరి అయితే కొంచెం నెయ్యిలో తడిపోయేంత వరకు ఫ్రై చేయాల్సి ఉంటుంది. నేను ఈ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఒక 2 days అయితే మిల్క్ వేసాను కాబట్టి బయట ఉంటుంది. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో రోజు పిల్లలకి ఒక లడ్డు తినొచ్చు హ్యాపీగా, 1-2. నేను చాలా చిన్నయ్యే చేశాను ఇక్కడ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లాంటివి డిఫరెంట్వి. ఇప్పుడు కొబ్బరి బాగా యూస్ చేయమంటున్నారు కాబట్టి సో పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, కానీ షుగర్ పేషెంట్స్ కూడా. బెల్లం కాబట్టి ఓకే, ఎక్కువ తినకుండా లిమిట్లో తింటే బెటర్. సో పిల్లలకైతే ది బెస్ట్ అనొచ్చు. చాలా టేస్ట్గా వచ్చాయి. నేను 1/2 kg కోకోనట్ పౌడర్కి 150 గ్రామ్స్ అట్లా తీసుకున్నాను. నాకు 50 వరకు వచ్చాయి అన్నమాట ఈ లడ్లు. మీకు ఒకసారి చూపిస్తాను ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. కొబ్బరి ఇప్పుడు అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. కోకోనట్ వాటర్ కానీ,
పచ్చి కొబ్బరి యూస్ చేయమంటున్నారు కదా, సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే లడ్డు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టేస్టీ వంటతో కలుస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.